అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నిన్నొచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మేడిగడ్డకు చేస్తురు రిపేర్లు అధికారులను ఆదేశించిన ఉత్తమ్ సారు డేంజర్ జోన్ లో ఉంది జూరాల ప్రాజెక్టు తెగిపడి ఏలాడుతున్నాయి రోప్ తీగలు పార్టీ మారి మస్తు తప్పు చేసినా ఫీల్ అవుతున్నట గద్వాల ఎమ్మెల్యే 9 ఏళ్ల సీఎం అయితా రేవంత్ కే ఎసరు పెట్టిండు జగన్న రోడ్డు మీదనే దింపిపోయింది ఫ్రీ బస్సు ఇదేనా పద్ధతి సజ్జనారు సారు కాంగ్రెస్ పార్టీని విమర్శించి ఆ పార్టీ లీడర్ల నడమ పుల్లలు పెట్టి లొల్లులు జరిగేటట్టు ఏ పార్టోళ్ళు ఎవ్వరు చేయాల్సిన అవసరమే లేదు హాళ్లకు హాళ్లే తిట్టుకొని స్టేజీల మీద కొట్టుకునే తానికి తయారుకుంటారు హగో ఆ సొంటిలోళ్ళే మల్లోటి జరిగేటట్టే ఉన్నది మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దానికి కట్టెలు దగ్గరేసి నిప్పు అంటబెట్టే పనిలా ఉన్నాడనిపిస్తున్నది 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు విన్నావా ఆయన ట్రై చేస్తున్నాడు నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి ఇన్నరా అనుల్లా ఏమంటున్నాడో మన జగ్గారెడ్డి సారు ఏహే అంతా మేమే సీఎంలం అయినాక ఇంకా ఏరేడోళ్లకు ఛాన్స్ ఏడు ఉంటది అని అంటున్నాడు మరి దీనికి కాన్ఫిడెన్స్ అనాలనా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలనో సమజ్ అయితే లేదు గాని ఇప్పటికైతే 2 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారం గడిచేపాయే ఇక మిగిలిన 3 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటాడు ఇక అయిటాక కూడా ఇంకో 5 ఏళ్లు ఆయనే ఉంటా అని చెప్పింది ఈ మధ్యలో రేవంత్ రెడ్డి తర్వాత 9 ఏళ్లలో నేను కూడా సీఎం అయితా ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకు ఛాన్స్ ఏడు ఉంటదని అంటున్నాడు మన జగ్గారెడ్డి సారు సరే 3 ఏళ్ల నాడు ఈరుడెవడో సూర్యుడెవడో గాని ఇక ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలా సీఎం కుర్చీ కొట్లాట మొదలైనాయని చెప్పకనే చెప్తున్నాడు మన జగ్గన్న 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన రోత ఉట్టించిందని తెలంగాణ పబ్లిక్ తిడుతుంటే ఇంకా 3 ఏళ్లు ఎట్టరా దేవుడా అని ఊర్లో పొంచి పొట్టు అరుచుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇట్లా ఊహల పల్లకిలా తేలాడుతున్నారు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టే ఉన్నది పోన్రి ఇలా కథ అయినా జగ్గారెడ్డి సీఎం గానిక ఓ ఎమ్మెల్యే కాకపోయే ఓ ఎమ్మెల్సీ కాకపోయే కానీ సీఎం రేవంత్ రెడ్డి సీట్ కే ఎసరు పెట్టిండు ఏకంగా ఇక 3 ఏళ్ల తర్వాత ఎన్నికలలో గెలుస్తాడా ఓడతాడా అనేది కూడా గ్యారంటీ లేదు సరే ఒకవేళ గెలిచిండనే అనుకో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాన్ని సీట్లు వస్తాయా రావా ఒకవేళ వచ్చినాయనే అనుకో కాంగ్రెస్ పార్టీలో కడమ లీడర్లు అందరూ ఊకుంటారా మేమే సీఎం అని పోటీకి దిగరా కానీ దానికోసం ఇప్పటి సందే ఈ రంగం ఎందుకు చేస్తున్నట్టు అసలు ఏమనుకుంటున్నారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీఎం సీటు పంచుకునే దానికి అదేమన్నా పలారమా లేకపోతే ఇదేమన్నా రాజుల కాలమా మీరు సీఎం సీటు పంచుకుంటుంటే కడమ పార్టీలు చూసుకుంటా ఊకుంటాయా మీ తీరుగా వాళ్ళు కూడా అధికారంలోకి రానిక ప్రయత్నాలు చేయరా ఏహే ఈ జగ్గారెడ్డికి ఏం పని పాటు ఉండదు ఎప్పుడు గిసోంటి ఇకారం తప్పిన ముచ్చట్లే ముంగటేసుకొని గిచ్చి కయ్యం పెట్టుకుంటారని ఆల పార్టీ వాళ్ళే పొట్టు తిట్టుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కండువా గప్పి కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వాళ్ళది ఏం పాటో అర్థమే అయితలేదట కన్ఫ్యూజ్ అవుతున్నారట ఏ పార్టీలో ఉన్నామో చెప్పాలంటే నోరు వస్తలేదట మరి వాళ్ళు ఎందుకు అంతగానం ఆగమవుతున్నారు వాళ్ళను ఎటూ కాకుండా చేసింది ఎవ్వలు అనే ముచ్చటేందో హరుసుకుందాం పర్రి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే రెంటికి షెడ్డ రేవడి తీరుగానే అవుతున్నదట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి రంగిజేడే మంగిజేడే ఇద్దరి ఇగురంజేడే అన్నట్టే ఉన్నదట గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బాధ చిన్నగా లేదనుకో రాదుర్రి నేను ఏ పార్టీలో ఉన్నానో జనానికి తెలుసు నాకు తెలియదన్నాడట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇగును పెట్టేటట్టు చేస్తది ఎండిన పొలాల్లా నీళ్లు ఏరులు వాడతాయి అనుకున్నా గాని ఆ పనులు 6 ఇంచు కూడా ముంగడికి జరుగుతలేవు ఇక నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫలితం ఏడున్నది అంతేకాదు ఎన్నో సార్లు అధికారంలో ఉన్నోళ్లకు ప్రాజెక్టులు పూర్తి చేయండి కాయిదాలు రాసిచ్చిన గద్వాల నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఎన్నో సార్లు చెప్పిన అట్లనే మెడికల్ కాలేజీ కోసం కార్ల పెట్రోల్ అయిపోయేదాకా తిరిగిన సీఎం ను కలిసిన మంత్రులకు చెప్పినా
గాని చెవికి ఎక్కించుకున్న నాదుడు లేడు. ఇక చెప్పుండ్రి, నా మాటకు ఇల్వలేని పార్టీలా నేను ఉన్నట్టా లేనట్టా అని అన్నట్టు మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీలా అట్లనే ఉంటది గాని కేసీఆర్ ఎప్పటినుంచో చెప్పిండు. అయినా ఏదో జరుగుతుందని ఎగేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. ఇప్పుడేమైందో చూడుర్రి అని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలనే ఉంటాడని ఓట్లేసిన కారు గుర్తు పార్టీ కార్యకర్తలు. సర్కార్ మీటింగ్ అన్నప్పుడు ఓ రూల్స్ రెగ్యులేషన్ అనేటి పాడైతే అనే సంగతి ఈ నడుమ మర్చిపోతున్నారు. సర్కార్లో ఉన్నోళ్లే అట్లా చేస్తున్నారో లేకుంటే ఆఫీసర్లే వాళ్ళను ఆగం పట్టిస్తున్నారో ఏమో గాని పదవిలో ఉన్నోళ్లకు అవమానాలు, పార్టీలో ఉన్నోళ్లకు సన్మానాలు అన్నట్టు అవుతున్నది. ఇగో ఇక్కడ చూడుర్రి, ఎంత ఓ పద్ధతి పాడు లేకుండా ఎట్లా చేసిండ్రో చూడుర్రి. టోటల్ స్ప్రింట్ అవుట్ తీసుకొని వాటర్ పంపించి కాల్కులేట్ చేసి నిర్ణీత సమయంలో జరగాలి. నెంబర్ 2 ఏంటంటే రెండవది బైక్ రావాలి, చేతి బైక్ రావాలి, కొందరు చేతి అధికారం చేతిలో ఉంటే కండ్లు నెత్తికి ఎక్కినట్టు చేస్తే ఎట్లా? రూల్స్ పద్ధతులు పక్కకు పెట్టి ఓ గిరిజన ఎమ్మెల్యేను అవమానించుడే పని అన్నట్టు చేస్తున్నారు కొందరు. ఇగో చూడుర్రి, ఆసిఫాబాద్ నియోజకవర్గం ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మిని ఎట్లా స్టేజి కింద కూసబెట్టిండ్రో. ఇది ఎంతటి అవమానం ఏం కథ? ఆదివాసి అడవి బిడ్డలకిచ్చే గౌరవం ఇదేనా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఉద్ధరించేదానికి తెలంగాణ మంత్రులు అక్కడికి పోయి పెద్ద సభ పెట్టిర్రు. మరి అసొంటి సభకు స్థానిక ఎమ్మెల్యేలందరినీ పిలవాలి కదా. కానీ మంత్రులకు, కాంగ్రెస్ పార్టీలకు కోవలక్ష్మి మీద ఎందుకు కోపం ఉన్నదో తెలియదు గాని స్టేజి మీదకు పిలవకుండా అవమానం పాలు చేసిండ్రు. ఆదివాసీ బిడ్డ అనో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనో, అది కాకుండా ఆడబిడ్డనో తెలియదు గాని ఎంత మంచిగా జరుగుతుంది మీటింగు అనుకొని వచ్చిన కోవలక్ష్మిని ఇట్లా చేసిండ్రు. తర్వాత బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కిందికి వచ్చి మరి స్టేజి మీదికి తీసుకొని పోయిండు. కాంగ్రెస్ పార్టీలకు అధికారం చేతిలో ఉంటే గింత ఘోరంగా ఉంటదా? ఓ ఆడిబిడ్డను, అడవి బిడ్డను అవమానం పాలు చేసినట్టు, అగౌరవపరిచినట్టు చేస్తారా? ఇట్లా చేసుడు ఒక్క కోవలక్ష్మిని కాదు, మొత్తం ఆదివాసీ బిడ్డలనే తక్కువ చేసినట్టు అని మండిపడుతురట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పబ్లిక్. సర్కార్ను నడుపుతున్నోళ్ళు ఎప్పటికప్పుడు తేరుకొని ఉండాలి, తెలివితోనుండాలి. వానకాలం వచ్చిందంటే ఎరువులు ఎన్ని అవసరం పడతాయి? కల్తీ విత్తనాల దందా ఎట్లా కట్టడి చేయాలి? చెరువు కట్టలు మంచిగున్నాయా? ప్రాజెక్టుల కాడ పనితనం ఎట్లున్నది చూసుకోవాలి కదా. కానీ బకాసుడును నిద్రపోయినట్టు చేస్తే ఎట్లయిందో చూడుర్రి. పొద్దుగాల లేస్తే మేడిగడ్డ అని గడ్డలైనోడు సలుపుతుంటే మొత్తుకున్నట్టు మాట్లాడిన కాంగ్రెస్ లీడర్లారా, మరి ఇదేందయ్యా? మీరు గురకబెట్టి సోయి తప్పి నిద్రపోతుంటే జూరాల ప్రాజెక్టు 9వ నెంబర్ గేటు రోపు తెగింది. సరే, మేడిగడ్డ కుంగిందా కూలిందా? రేపు కమిషన్ ఏం చెప్తది, దానికి చట్టం ఏం చెప్తది అనేది ముందు తెలుస్తది. మీకు ముందు జాగ్రత్త ఉండాలి కదా సామి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పరిపాలన సక్కదనానికి ఎస్ఎల్బిసి స్వరంగంగూలి 8 మంది చచ్చిపాయే, సుంకిశాల కూలిపాయే, వట్టెం పంపు హౌస్ మునిగిపాయే. అది జాలదని ఇప్పుడు జూరాల రోపు తెగిపోయింది. దాన్ని ఇట్లనే పట్టించుకోకుంటే రేపు వరద పెరిగితే కడమ గేట్లు పైకి ఎత్తే ఛాన్స్ లేక మొత్తానికే మోసం జరిగి గెట్లు మొత్తం కొట్టుకపోతాయి. దాన్ని పట్టించుకోకుంటే ఎట్లా సారు? మీ అజాగ్రత్త వల్ల గెట్లే కొట్టుకపోయి పంపు హౌసులు మునిగిపోయి ప్రాజెక్టులల్లా నీళ్లు లేకుంటైతే రేపు తెలంగాణ పరిస్థితి ఎట్లా సారు? దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకున్నట్టు చేయకుండా ముదాం వాళ్ళు కట్టింది కూలింది, వీళ్ళు కట్టింది కుంగింది అని పొద్దెల్ల తీస్తే ఎట్లా సారు? గురివింద గింజల తీరుగా మీరు చేయాల్సిన పనులు చేయకుండా తెలంగాణకు నష్టం జరిగేటట్టు నిద్రపోతే ఎట్లా సారు అని అంటున్నారు మీ పరిపాలన సక్కదనం చూస్తున్న జనాలు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఆడోళ్లకు మేలు చేస్తుందో కీడు చేస్తుందో అర్థమే అయితలేదుల్లా. అంతకు ముందు బస్సుల సీట్లలో కూర్చొని హాయిగా ప్రయాణాలు చేసేవి. కానీ ఏమంట మహాలక్ష్మి స్కీమ్ వచ్చిందో షికెలు పట్టుకొని కొట్టుకునుడు, నడి రోడ్ల మీద బస్సు ఆపుడు, చెయ్యెత్తితే ఆపాల్సిన బస్సులు ఆపకుండా పోవుడు. అబ్బో చిన్న కథలైతే లేవు. అవన్నీ ఒకెత్తైతే ఇగో ఇక్కడ చాలా ఘోరమైన ముచ్చటే జరిగింది. మేము సూర్యాపేట నుంచి నల్గొండ పోయే దారిలో వెళ్తుంటే ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి చిన్నపిల్ల తల్లి జ్వరం వచ్చిన వాళ్ళని, ఆపరేషన్ అయిన వాళ్ళని ఆధార్ కార్డులు మీ అప్డేట్ కాలేదని చెప్పేసి నడి రోడ్ మీద హైవే మీద దించిపోయారు. కండక్టరు, బస్సు డ్రైవరు ఇదేం పద్ధతి, ఇదే రాజ్యము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇట్లా చేసి పంపించారు మమ్మల్ని. కొన్న నాలుకేకు మందేస్తే ఉన్న నాలుకే ఊసి పడ్డదట. అగో అట్లనే అయింది ఈ అక్కల పరిస్థితి. ఆధార్ కార్డు అప్డేట్ కానందుకు హైవే మీద దిక్కుదోచని జాగల దింపిండట ఆర్టీసీ కండక్టరు. నీ ఆధార్ అప్డేట్ మునిగిపోను, అది కాకుంటే ఇంకోటి, అట్లా కూడా కాకుంటే మరో ఐడి చూపెడితే 0 టికెట్ కొట్టాలి అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారే చెప్పారు. అయినా ఎందుకు ఇట్లా చేసినట్టు ఆ ముచ్చట తెలియలేదా కండక్టర్ కు? ఆధార్ అప్డేట్ కాకుంటే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే ఉన్నది కావచ్చు, కానీ జిల్లా పేరు మండలం పేరు ఉండదా? దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రమా లేకుంటే ఏరే రాష్ట్రమా అనేది తెలియదా? ఇంత జ్ఞానం లేకుంటున్నాడా కండక్టరు? అక్షరాలు కండక్టర్ కళ్ళకు కనిపించలేదా? ఇంత ఘోరంగా సంక పసిగుడ్డు ఉన్న ఆడావను నడి రోడ్డు మీద ఇడిచిపెట్టిపోతే ఇప్పుడు ఆమె ఎట్లా పోవాలి? ఓ కారు ఆగది, ఓ బస్సు ఆగది, కనీసం ఆటో కూడా ఆగకుండానే పోతది. అసొంటి జాగల ఆపి దింపేతానికి వాళ్లకు మనసెట్లో వచ్చింది కావచ్చు. సూర్యాపేట నుండి నల్గొండకు పోయే దారిలా నడి రోడ్డు మీద కనీసం కనికరం లేకుండా దింపితే ఎట్లన్నట్టు? సొంత రాష్ట్రంలా సర్కారు పెట్టిన ఉచిత బస్సుల ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకుండా ఎక్కుడు పెద్ద నేరమా? అదేమన్నా కోట్ల స్కామా? కనీసం మర్యాద లేకుండా చేస్తే ఎట్లన్నట్టు? 0 టికెట్ కాకుంటే పైసలు తీసుకొని టికెట్ కొట్టాలి, లేకుంటే ఏరే ఏదన్నా కార్డు ఉంటే చూయించమని మహాలక్ష్మి టికెట్ కొట్టాలి. అంతేగాని ఇట్లా చేస్తే వాళ్ళను మనుషులు అంటారా అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అయితే ఈ మహాలక్ష్మి టికెట్ల లొల్లి చేయబట్టి కండక్టర్లకు షికాకులేస్తున్నది. పొద్దుందాకా బస్సుల్లో మొర్రకుండా ఎక్కుతున్నారు. అందుకే సతమతం అయ్యి ఏం చేయాలనో తెలియక ఇట్లా చేసిండని అంటున్నారు. అయితే ఎవ్వరు ఏమన్నా సంటి బిడ్డ ఉన్న ఓ ఆడిబిడ్డను ఇట్లా రోడ్డు మీద ఇడిచిపెట్టుడు మంచిది కాదని ఇంకొందరు అంటున్నారు. మరి మీరేమంటారో చెప్పుర్రి. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లకు కాంగ్రెస్ సర్కార్ కు సోయొచ్చినట్టున్నది. ఇగో ఇప్పుడు మేడిగడ్డను రిపేర్ చేయాలనే ఆలోచన కలిగిందట. మరి కాళేశ్వరం పేరు చెప్పి ఇంకా కాలం ఎల్లదీస్తే సర్పంచ్ ఎన్నికల్లా సత్కిల పడతాం అనుకున్నారో ఏమో తెలియదు గాని ఇన్ని రోజులు చెవు మీద పేను వారినట్టు చేసినోళ్ళు ఇప్పటికిప్పుడు ఆగ మేఘాల మీద మేడిగడ్డ జపం చేస్తున్నారు. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడంటే గిదే కావచ్చు. కాంగ్రెస్ సర్కారు రాజకీయాలు పక్కకు పెట్టి మేడిగడ్డను రిపేర్ చేస్తే యాసంగి పంటలు ఎండిపోకపోవు కదా, పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోవు కదా, ఎంతో మంది జీవి తీసుకున్నాక 1000 ఎకరాలు నెర్రులు బట్టి గొర్రెలను మేపినాక ఇగో గప్పుడు వాళ్ళ బుర్రల్లా మేడిగడ్డ మెదిలిందట. అయితే ఇప్పటికైనా మేడిగడ్డల కుంగిన పిల్లర్లను రిపేర్ చేద్దామనే ఆలోచన కలుగుడు సంతోషమే. ఎన్డీఎస్ఏ చెప్పినట్టు మరమ్మతులు చేయాలని నికురానికి వచ్చిందట. అందుకోసం ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిందట నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరమ్మతులకు సంబంధించి డిజైన్ కన్సల్టెంట్ గా ఎన్డీఎస్ఏ పనిచేసేటానికి ముందుకొచ్చిందట. అందుకే వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పిందట. అనుకున్న టైంకు పని పూర్తి చేయకుంటే ఆఫీసర్ల మీద చర్యలు కూడా తీసుకుంటారట. మరి కుంగిన పిల్లలను కూలగొట్టి మళ్ళా కడతారా లేకుంటే లేపి వాటినే అతికిస్తారా? ఏం చేస్తారా అనేది చూడాలి. అయితే జూన్ 30వ తారీఖున ప్రజాప్రతినిధులకు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారట ప్రజాభవన్ లా. ఇయ్యాల్సిందే, ఎందుకంటే ఏ ప్రాజెక్టు ఎక్కడున్నది, ఏ బేసిన్ కింద వస్తుంది అనేది సీఎం రేవంత్ రెడ్డికే తెలియలేదు కాబట్టి కడమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా చెప్పి ప్రిపేర్ చేస్తే మంచిదనుకున్నారు కావచ్చు. మరి చూడాలే మేడిగడ్డను ఎన్ని రోజుల రిపేర్ చేసి ప్రాజెక్టులు నింపుతారో.
ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.